నేను చెప్తానులేండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కమిషనర్ గారు రేపు వచ్చి ఎఫ్ఐఆర్ రాయించుకోమన్నారు. ఆ గుండాల్ని త్వరలోనే పట్టుకుంటామన్నారు. అసలు నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు బావగారు వెంట ఎందుకు పడ్డారు? వాళ్ళంటున్నది బావగారు వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారని. అదెలా సాధ్యం? అబద్ధాలు చెప్పారు వాళ్ళు. వాళ్ళని ఎలా నమ్మేస్తాం మనం? అల్లుడు గారు ఏం చెప్తారో అదే నమ్మాలి మనం. రానివ్వండి ఆయన్ని, అడిగి చూద్దాం అసలు సంగతి ఏంటని. వచ్చేశారు. ఏం జరిగింది అత్తయ్య గారు? నన్ను చూసంతా అలా నిర్ఘంతపోతున్నారే? మీ అందరి కోసం రసగుల్లాలు తీసుకొచ్చాను. అల్లుడు గారు మీరు రావడం మంచిదైంది. మీరు లేనప్పుడు ఇక్కడ చాలా గొడవ జరిగింది. ఎవరో కొందరు ఇంట్లోకి వచ్చారు, మీ గురించి అడిగారు. వాళ్ళు గూండాలు బావగారు. మా అందరినీ భయపెట్టి బెదిరించి ఇంట్లో అన్ని వెరగొట్టిపోయారు. మీ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి వచ్చారట. అదేంటి? నాకు అలాంటి ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఏమీ తెలియవు. కానీ అన్నయ్య గారు, ఆ సంగతి మాకెలా తెలుస్తుంది బావగారు? మీరు కనుక ఉండుంటే అప్పుడు తేలిపోయేది. అది సరే కాని బావగారు, నాకు అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి మీరు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? నాకు గుర్తున్నంత వరకు మనమంతా కలిసేగా ఇంటికొచ్చాం. అప్పుడు మీరేమో పైనున్న గది కదా వెళ్లారు. నీ కళ్ళు నిన్నే మోసం చేశాయి. రావడం అయితే కలిసే వచ్చాం, కానీ నేను వెంటనే మీ అందరికీ రసగుల్లాలు తీసుకురావాలని బయటికి వెళ్ళడం చూడలేదా నువ్వు? ఆయన మేమంతా ఇక్కడేగా ఉన్నాం. మీరు బయటికి వెళ్ళడమే కనిపించలేదే. నేను ఆ రెండో ద్వారం నుంచి వెళ్ళాను. లేదు, మేడ మీద నుంచి దూకి పారిపోయాడు అల్లుడు గారు. ఆ గుండాలంతా వచ్చినప్పుడు నేనేమో అమ్మగారి గదిలోకి వెళ్ళిపోయాను. ఆ కిటికీలోంచి చూశాను, ఆయన దూకి పారిపోవడం చూశాను. అప్పుడు ఆయన కింద కూడా పడిపోయారు. చూడండి, ఆయన బట్టలంతా ఒకటే మట్టుంది చూడండి. ఏం మాట్లాడుతున్నావు పిల్ల నువ్వు? అసలు నాకు అలాంటి అవసరం ఏముంది మేడ మీద నుంచి దూకి పారిపోవడానికి? నేనేం వాగడం లేదు, నిజమే చెప్తున్నాను. కల్లారా చూశాను, మేడ మీద నుంచి దూకి పారిపోయావు నువ్వు. మాట్లాడుకు, ఏం మాట్లాడుకు, నోరు మూసుకో. దేనికైనా ఓ హద్దు ఉండాలి. ఎప్పుడు చూసిన పెద్దవాళ్ళ మధ్యకొచ్చి తల తోక లేకుండా మాట్లాడతావు. అంటే నువ్వు ఇంటి అల్లుని అబద్ధాలు కోరని చెప్పదలుచుకున్నావా? చూసావా నిరంజన్, విన్నావా నువ్వు? ఇప్పటికే ఆయన ఎంతో బాధపడుతూ ఉంటే ఏదో నిజాయితీగా బ్రతుకుతున్న వాణ్ణి కొందరు గుండాలొచ్చి చెడుగా మాట్లాడితే ఇప్పుడు ఈ పిల్ల కూడానా? నిరంజన్, నువ్వే దీనికి బుద్ధి చెప్పాలి. అత్తయ్య గారు, మీరు ఆవేశపడకండి. ఈ వయసులో అనవసరంగా ఆవేశపడడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నేను మాట్లాడుతున్నానుగా, నేను మాట్లాడుకుంటాను. పొరపాటు పడుంటావు నువ్వు నిద్రలో ఏదైనా కలగాని కనలేదు కదా? కాదు, అదేం కల కాదు, నేను చూశాను. కింద పడలేదా నువ్వు? నువ్వే చూసుకో, నీ బట్టల కింద మట్టయిందో. అత్తయ్య గారు, ఇది విన్నారా మీరు? ఒక మనిషి బట్టలకి మట్టంటుకున్నంత మాత్రాన ఆ మనిషి దొంగ అయిపోతాడా? అయితే నీ చీరకు కూడా మట్టంటుకున్నందు చూసుకో కావాలంటే. అంటే నువ్వు కూడా ఎక్కడి నుంచైనా పారిపోయావా? చెప్పు చెప్పు.